ఇది కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడినండి. నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకని? అందరి గురించి చెప్పారు. నేను కాసేపు అడిగితే మీరు కేసీఆర్ గారి గురించి మీరే చెప్పారు కొంత. రేపు రేవంత్ రెడ్డి గారు దమ్మున్నాడు, బట్టి విక్రమార్క గారు అందరూ పవన్ కళ్యాణ్ గారికి దమ్ము లేదా? మీరు అక్కడే తేడా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి దమ్ము లేదు, రేవంత్ రెడ్డి గారికి దమ్ము ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు. రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ దమ్ము లేదని లేదు. ఆయన గురించి మాట్లాడినానంటే నేను మాట్లాడినంటే ఇప్పుడు అంటే ఆయన మీద గౌరవం అని అనుకోవాలి దాన్ని. మీరు ఆయన తప్పుదారిలో పడ్డారు, ఆయన మీద గౌరవం ఉంది. ఆయన ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారు మీకున్న ప్రాబ్లం అది. ఆయన వెళ్ళి బీజేపీతో కలుస్తున్నాడు. ఆదాని గారు బీజేపీ అక్కడ ఆదాని గారి పార్టీ ఆదాని పార్టీతో కలిసి బీజేపీ వేరు. ఐ రెస్పెక్ట్ బీజేపీ. ఆఫ్ కోర్స్ బీజేపీలో ఆ రోజు మదన్ మోహన్ మాలవీయ గారి పార్టీ తగ్గించి బలరాజ్ మధుక్ గారి గురించి మురళీ మనోహర్ జోషి గారు ఆ పార్టీ వేరు. నేనేం కాదన్నాను. ఓకే, వదిలేదు. ఇవాళ యాదాని గారి పార్టీతో ప్రాబ్లం. ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం నియమించి చేసిన పార్టీ కానీ చెప్తున్నానండి ఇవాళ. సరే, అందువల్ల ఆయనతో అక్కడ చేరినప్పుడు నేనేం చెప్తాను డైరెక్ట్ గానే అక్కడ మాట్లాడుతున్నప్పుడు. రైట్. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుంది కదా. మీరు ఇప్పుడు సెకండ్ టాపిక్ అది. ఎస్, అంతే కదా. మరి 3,000 ఇస్తేనే అమ్మఒడి 13,000 ఇస్తేనే వెనిజులా శ్రీలంక అయిపోతుందని బ్యాచ్ 15,000 రూపాయలు ఎంతమంది మనుషులు పిల్లకాయలు ఉంటే అంతమందికి ఇస్తాం. 18 ఏళ్ళు నిండిన అమ్మాయికి ప్రతి అమ్మాయికి అప్పుడు టైటిల్ కూడా సబ్ టైటిల్ కూడా పెట్టలే, కింద షరతులు వర్తించను కాదు, ప్రతి అమ్మాయికి అన్నారు 59 ఏళ్ళు ఇచ్చే వరకు. మిగతా వాళ్ళు 80% మందికి 50 ఏళ్ళే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మాత్రం 50 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకి ఇచ్చేస్తారు. మనం దాని గురించి ఇవ్వలేరు అని చెప్పి మాట్లాడుకోవటం కాదు. ఇప్పుడు ఏం జరిగిందో ఇవన్నీ ఇవ్వకపోవటం, 20,000 రూపాయలు రైతులకి ఇస్తారని పెంచుతానంటాం, ఉచిత బస్సు పథకం ఇంకా ఇంప్లిమెంటేషన్ రాలేదుగా. ఉచిత బస్సు కాదు, ఇది ఇంకోటి ఏంటంటే సిలిండర్లో ఏం అవ్వలేదండి తప్ప. దిక్కుమాలను ఈ ప్రభుత్వం, దిక్కుమాలను ఆదాని గారి ప్రభుత్వం చేస్తా ఈ సంవత్సరం క్రితం సంవత్సరం 39,000 కోట్ల రూపాయలు, స్పెల్లింగ్ మిస్టేక్ కాదండి, 39,000 క్రోర్స్ ఆ గుజరాత్ బుల్లెట్ రైలుకి బడ్జెట్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. సిగ్గుగా అంటలేదు, నిర్లజ్జగా అంటలేదు, పెట్టుకున్నారు, ధైర్యంగా పెట్టుకున్నారు. అలాగే 1,00,000 కోట్లు చేసి ఎక్స్ప్రెస్ హైవేని గుజరాత్తో తిప్పి గుజరాత్ నుంచి అక్కడ తీసుకొచ్చారు. అది కూడా కాకుండా మీరు నమ్మలేని నిజం చెప్తున్నాను, నమ్మలేని నిజం. మీరు ఎవరో కూడా 99% నమ్మరు, ఎట్లా కొట్టుకుంటే నమ్ముతారు. ఒక ఇండస్ట్రీ నా తెలుగునాట, నాకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కావాలండి. తెలుగు పెట్టిన 11.5 కోట్ల తెలుగు ప్రజలు కావాలండి. ఎంతమంది అద్భుతమైన యువత ఉన్నారండి, ఎంతమంది యూత్ ఉన్నారు. 10,000 20,000 కూడా ఉద్యోగాలు చేసి ఎప్పుడు ఉద్యోగం ఊడిపోతుంది అనుకునే 30 చాలామంది ఉన్నారు, అది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. గుజరాత్లో ఒక ఇండస్ట్రీ పెడితే, ఒక ఉద్యోగం కనుక ఇండస్ట్రీ కల్పిస్తే 3.2 కోట్లు ఈ దేశం వాళ్ళకి సబ్సిడీగా క్యాష్ రూపేనా ఇద్దరు సబ్సిడీ రూపేనా ఇస్తుందంట. 10,000 ఉద్యోగాలు గుజరాత్లో కంపెనీ పెడితే ఆ కంపెనీకి 32,000 కోట్లు ఈ దేశం ఇవ్వాలి. అదేంటి? ఇది కొత్త పాయింట్ చాలా. ఇది 32,000 కోట్ల రూపాయలు దేశం తరపునేమో వాళ్ళకి వెళ్తాయి. వాడు కంపెనీ అక్కడ పెడతాడు, ఒక 20,000 కోట్ల కంపెనీ. ఇప్పుడు ఇక్కడ ఏదైతే సెమీ కండక్టర్ ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయో ఇండియాలో అసెంబ్లీ చేసుకుంటే ఒక 5,000 కోట్లు అనుకుంటాడు, 20,000 కోట్లు జాకప్ చేసుకుంటాడు. సబ్సిడీ ఏమో ఒక 5,000 ఉద్యోగాలు ఇచ్చాడు అనుకోండి, 16,000 కోట్లు మన ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి. అసలు కాస్ట్ 10 కోట్లే, దాన్ని 5,000 కోట్లు. అసలు ఉజ్జాయింపుగా చెప్తున్నాను, అసలు ఏమవుతుంది అసలు ఇది ఏ కంపెనీ చూపించండి, రాసుకోండి. మైక్రాన్ కంపెనీ. ఎవరు చెప్పారు? ఈ దేశ ఇండస్ట్రీస్ మినిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ ఇండస్ట్రీ మినిస్టర్ అధికారికంగా ప్రకటించి, నేనేం అర్థం కావట్లేదు, ఇది ఉన్న మన వాళ్ళు పెట్టే పెట్టుబడిలో 70% తిరిగి ఇచ్చేస్తామా? ఈ మైక్రాన్ కంపెనీ పెట్టారు, ఇలా ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఏం జరుగుతుంది గుజరాత్ అని. కానీ ఆయన మీద దాడులు మొదలైన ఆయన కుటుంబం మీద. ఆల్ రోడ్స్ నీడ్స్ ఆదాని గారి కంపెనీ, ఆదాని గారు వాళ్ళిద్దరు అనుసరి దేశాన్ని పాలిస్తున్నారని అడుగుతున్నా నేను. నా తెలుగు బిడ్డలు తెలంగాణలో ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, ఇవాళ అక్కడ చంద్రబాబు నాయుడు గారి పాలన, నేను చంద్రబాబు నాయుడు గారి పాలన విషయం అడుగుతున్నా. మీరు ఎందుకని నిలదీయట్లేదు? అన్యాయం జరుగుతుంటే వాళ్ళకి మీ అవసరం ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరెందుకు నిలదీయట్లేదు? కళ్యాణ్ గారు ఎలాగో వాళ్ళ పంచనే ఉన్నారు, ఎన్డీఏలో భాగస్వామి ఎప్పటి నుంచి ఉన్నారు, వాళ్ళు మాట్లాడరు. కావాలంటే ఇక్కడ ప్రజల మీద ఉద్యమం వచ్చి నీళ్ళు చల్లడానికి ప్రయత్నిస్తున్నారని అలా ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. నేను చేయకపోయినా ఏంటండి పరిస్థితి? దాసోహం అంటున్నారా? ఇవాళ ఇంకోటి వచ్చింది, గోదావరి గురించి కూడా మాట్లాడుకోవాలి. 170 సంవత్సరాల నుంచి కృష్ణా జలాల మీద ఆంధ్రప్రదేశ్కు హక్కులు పోగొట్టేటట్టు దారుణమైన అఫిడవిట్ ట్రిబ్యునల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసింది. తెలియక వేశారా? కావాలంటే మీరు దేని ఉమా గారిని పిలవండి చర్చికి.
నేను మాట్లాడతాను. ఆయన నేను ఏం మాట్లాడాము, ఆదిత్యనాథ్ దాస్ గారు ఎలా